నమస్తే బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య వివాదం కాస్త విడాకుల వరకు వెళ్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి కలిసుండాల్సిన దంపతులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? విడాకులే శరణ్యమా? పరిష్కార మార్గాలు లేవా? పెళ్లినాట పలికిన ప్రమాణాలకు ఈ మనస్పర్ధల వలన చివరకు విడాకులతో స్వస్తి పలకాల్సిందేనా? ఇలాంటి సమస్యలు ఉన్న దంపతులు ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. ఈరోజు ప్రత్యేకమైన అంశం హిందూ వివాహ చట్టం, దాంపత్య హక్కుల పునరుద్ధరణ. దీంతోపాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలున్నా స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీకు కావాల్సిన సలహాలను అడ్వకేట్ గారితో వారి నుంచి తీసుకోవచ్చు. నేటి బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. అంటే ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ ఏమో మరి పెళ్ళినాట అనేకమైన ప్రమాణాలు చేస్తారు, నేను జీవితాంతం కలిసి ఉంటానని. తర్వాత ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసరికి మిస్అండర్స్టాండింగ్ వలన ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికైతే విడాకుల వరకు కోర్టు లెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది దాంపత్య జీవితంలో? యాక్చువల్లీ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చి 1955లో కోడిఫై అయిందండి. విడాకులు అనేది మన భారతీయ సంస్కృతికి కొత్తగా తీసుకొచ్చిన ఒక చట్టం. ఇది యాక్చువల్లీ బ్రిటిషర్స్ మన మీద రుద్దిన ఒక లా మాత్రమే. అంతకుముందు మనకి విడాకులు లేకపోతే విడిగా ఉండడము, చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉండేయేమో, కానీ విడాకులు కోర్టులు ఇవన్నీ ఉండేవి కాదు. ఏదైనా పెద్ద మనుషుల్లో పెట్టి కలిపించడానికే ట్రై చేసేవాళ్ళు. భారతదేశం మన సంస్కృతి సాంప్రదాయాలని బట్టి వివాహము అనేది చాలా పవిత్రమైంది. యాక్చువల్లీ ఈ పవిత్రమైన బంధంలో ఇంతవరకు 1955కి ముందు కూడా డివోర్స్ అనేది అసలు లేదు. 1955లో ఎప్పుడైతే కోడిఫై చేశారో, ఈ కొత్త చట్టాన్ని కోడిఫై చేసినప్పుడు డివోర్స్ అనేది మనకి విడాకులు అనే ఒక సెక్షన్ని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు కూడా దాని గురించి చాలా అజిటేషన్స్ అయినా కూడా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది 1955 నుండి. ఈ విడాకులు అనేది ఒక పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయిందండి. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్లో కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగినట్టే ఈ చిన్న చిన్న మనస్పర్ధలు విడాకుల దాకా వెళ్తున్నాయి అంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇద్దరికి ఎవరో ఒకళ్ళు నచ్చజెప్పాలి అనే నచ్చజెప్పే ఒక సిచ్యువేషన్స్ లేకపోవడము, దాంతోపాటు ఈగో ప్రాబ్లమ్స్, గ్లోబలైజేషన్, దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒక కారణము అని మనం స్పెసిఫిక్గా చెప్పలేము. ఎస్. అంటే సార్, ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న గొడవలతో మనస్పర్ధలు వచ్చేసి లేడీస్ అయితే వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోవడము, లేదంటే ఎక్కడో పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో జాబ్ చేస్తూ నివాసం ఉంటూ ఉంటారు. ఇలాగ దూరంగా ఉంటున్న వ్యక్తులకి కనీసం ఈ పెద్ద మనుషులు కూడా ఈ రోజుల్లో అయితే చూస్తే మరి మోడర్న్ ఏజ్లో ఉన్నామని చెప్పేసి అలాగ మారిపోయిందా ఏంటనేది తెలియదు, కానీ ఒక పురాతన అంటే పూర్వం అయితే కొత్త పెద్దలు కూర్చోబెట్టేసి మాట్లాడిస్తూ ఉంటారు. అలాగనే కనీసం వాళ్ళకు కొంచెం బుద్ధి చెప్పడం కానీ, అలాగే ఈవెన్ మనం రీసెంట్గా ఈవెన్ సెలబ్రిటీస్లలో కూడా చూసాం మనం. ఇప్పుడు ఎంతో చక్కటి దంపతులు కూడా వాళ్ళు లాస్ట్ విడిపోవాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇంకొక వివాహం కోసం ఎదుగులాడటం కూడా చూస్తున్నాం. సో ఎందుకు ఇలాగ ఈవెన్ కుటుంబ వ్యవస్థల్లో కూడా ఈ మోడర్న్ ఏజ్లో ఏమైనా మార్పులు వచ్చేసాయంటారా? అంటే పట్టించుకోకపోవడంలో ఏమైనా కారణం ఉందా, లేదంటే కుటుంబ పెద్దలు ఎవరైనా మాట్లాడినా కూడా వినరు, మా మాట వీళ్ళు వినరు అనేది ఏమైనా ఆ స్థితికి వచ్చేసిందా? ఇప్పుడు బోత్ అంటే ఇందులో ఏంటి అంటే అండి, ఈ గ్లోబలైజేషన్ మూలాన ఇద్దరు సంపాదించడం మూలాన మెయిన్ ఇవాళ చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఈగో ప్రాబ్లమ్స్ అండి. ఎవరు ఒకళ్ళకొకళ్ళు నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా అనేది
ఇంకోటి నువ్వెంత సంపాదిస్తున్నావు అంటే నేను ఇంత, ఇవన్నీ నిజంగా చెప్పాలి అంటే కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద ప్రాబ్లం ఏముండదు. కానీ ఆ మాట్లాడుకునే టైము సిచ్యువేషను వాళ్ళకి లేదు, అండ్ వేరే వాళ్ళు చెప్పడము కానీ చెప్పినా వినే పరిస్థితులు కూడా లేకపోవడమే మెయిన్ కారణం అండి. అంటే సార్ ఇప్పుడు న్యాయం కోసం అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ ఈ పంచాయతీ పెద్దల ద్వారా కొన్నిసార్లు సదరు మహిళకు అన్యాయం జరిగింది అంటే ముఖ్యంగా ఇక్కడ కోర్టులు ఏదైనా సరే మొత్తానికైతే మహిళ వైపు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటారు. అంటే మేబీ 100లో ఒక 60% మహిళకు ఉంటే ఒక 40% పురుషుల వైపు న్యాయంగా ఉంటుందని చెప్పేసి ఒక అభియోగాలు ఉన్నాయి మొత్తానికైతే బయట. సో దీన్ని బట్టి చూస్తుంటే మహిళకు అన్యాయం జరిగిందని భావిస్తే వారు అదే విషయంలో కోర్టుకు ఏ సమయంలో వెళ్ళొచ్చు? ఇప్పుడు ఫస్ట్ కోర్టుకి వెళ్ళేదానికన్నా కూడా కోర్టులో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ తరపు నుండి కానీ మిగిలిన ప్రతి కోర్టులో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలానే డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి డిస్టిక్లో కూడా. వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు కానీ ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా మీకు కౌన్సిలర్స్ ఉన్నారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఇష్టం లేనప్పుడు కోర్టు దగ్గర లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 3 times అన్న కౌన్సిలింగ్ ఇవ్వడానికి జరుగుతుందండి. కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా, ఇప్పుడు ఏ కౌన్సిలింగ్ సెంటర్ కూడా విడగొట్టాలి, ఒక సంసారాన్ని విడదీయాలి అని అయితే ఆలోచించదు. బట్ కలపడం కొరకే వాళ్ళు ట్రై చేస్తారు, కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నవి కూడా చాలా ఉన్నాయండి. సార్ ఇప్పుడు హిందూ వివాహ వ్యవస్థ అంటే భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే చాలామంది సరైన న్యాయం దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వారికి మీరు ఒక దాదాపు 25-30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అడ్వకేట్గా మీరిచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు నేను ఇచ్చే సలహా అంటే నిజం చెప్పాలి అంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో కోర్టు దాకా రాకుండా ఉండడమే నేను ఇచ్చే సలహా అండి. కోర్టు దాకా రాకుండా అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని. సార్ ఒక కాలర్ ఉన్నారు, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. విష్ణుమూర్తి గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి విష్ణుమూర్తి గారు, కోనసీమ జిల్లా నుంచి కదా? అవును సార్. సార్ చెప్పండి సార్. చాలా సంతోషం సార్, కాల్ కలుస్తుందో లేదో అనుకున్నాను సార్. ఈ రోజు చాలా ముఖ్యమైన సమావేశం ఇది. అలాగే లాయర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే అండి. ఓకే సార్ లాయర్ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఈ రోజుని ఆంధ్ర ఆడపడుచులకి అండగా ఉండాలన్న ఆలోచనతో మీరు చేసిన కార్యక్రమం అయితే మాకు ఎంతో ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం సార్. సార్ అది భార్య కలపడానికి హిందూ వివాహ చట్టంలో అటువైపు ఇటువైపు కూడా పెద్దలు ఉంటున్నారు సార్. అది నేడు ఒక ఆడపిల్లకి ఏదన్నా ఆపద వచ్చినా, అన్యాయం జరిగినా, ఏదన్నా ఇబ్బంది కలిగినా వీళ్ళ ఒంటరిగా ఆడపిల్ల ప్రమేయం లేకుండా వీళ్ళ విడాకులు ఏ విధమైన అంటే అమ్మాయికి ఏ విధమైన అంటే తర్వాత ఆర్థిక లోటు కలగకుండా ఉండకుండా చేసి ఒక ఆడపిల్లలకంటే ఆంధ్ర ఆడపడుచులందరికీ కూడా అన్యాయం జరుగుతున్న ఏ ఒక్కరు అటు పెద్దలు కానీ ఇటు పెద్దలు కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ ఇలాగే ఉన్న ఈ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకి అండగా నిలబడకపోవడం వల్ల చాలా మంది ఆడపడుచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏం చేయాలో వాళ్ళ ఆలోచన లేక మానసిక మత్తిమతం పోయి ఒక ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. వాళ్ళ కోసం ఆంధ్ర ఆడపడుచులకి అండగా నేను సైతం ద్వారా మేము ఎంతో మందిని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మేము ఒక అవగాహన కార్యక్రమాలు చేయడం అయితే జరిగింది సార్. దీని వల్ల ఏంటంటే ఎంతో మంది ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బు ప్రభావం ఎక్కువగా వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. డబ్బు లేని వాళ్ళకి ఆంధ్ర అంటే ఆడపడుచులందరికీ కూడా అండగా మీరు ఏదైనా ఒక గొప్ప ఆలోచన అంటే ఒక సలహా ఇస్తారన్నది మా నియమ సైతం టీం ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. రైట్ సార్. విష్ణుమూర్తి గారు, ఇందులో సలహా ఇవ్వడానికి అంటూ ఏం లేదండి. ఉన్నది ఏంటి అంటే 2 సైడ్ల పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఎవరన్నా
చెప్పితే వినే పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుందండి. ఓకే, రైట్ అండి. అంటే సార్ ఇప్పుడు ఈ హిందూ వివాహ చట్టంలో దాంపత్య హక్కుల పునరుద్ధరణ అనే ఒక వర్డ్ కూడా ఉంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో సెక్షన్ 9 స్పెసిఫిక్గా రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ అని ఉంటుంది. కంజుగల్ రైట్స్. ఇప్పుడు భార్య కానీ భర్త కానీ కోహాబిటేషన్ అంటే కలిసి ఉండకుండా దూరంగా ఉన్నట్టయితే 2 years 1 year దూరంగా ఉన్నట్టయితే డివోర్స్కి వెళ్ళకుండా అంటే విడాకుల కొరకు వెళ్ళకుండా మీరు అన్నట్టు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ అంటే కోర్టులో నా భర్తని వచ్చి నాతో కాపురం చెయ్యమనండి, ఈ కారణం ఏమీ లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఐదర్ భర్త కానీ భార్య కానీ అని చెప్పి రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్ పిటిషన్ కోర్టులో వేసుకోవచ్చండి. అది లైక్ ఎలా అంటే అది కూడా దానికి కూడా సేమ్ అండి, అన్నిట్లో ఉన్నట్టే సాక్ష్యాధారాలు నోటీసులు ఇవ్వడము అన్ని ప్రొసీజరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రొసీజర్ అంతా ఉంటుంది. కానీ ఏంటి అంటే ఆ ఆర్డరు ఒకవేళ ఇచ్చినా కూడా ఆర్డర్ అంటే ఎగ్జిక్యూషన్కి ఎందుకు పనికిరాదండి. ఒకవేళ ఒక భార్యకి భర్తకి ఆపోజిట్గా భర్తను వచ్చి ఆ భార్యతో ఉండమని చెప్పి ఇచ్చినా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అంటే అతను వచ్చి ఉండకపోతే దాన్ని పర్యవసానాలు అంటూ కోర్టు ఏమీ తీసుకోవడానికి కానీ చేయడానికి కానీ ఏమీ ఉండదండి. ఎస్. అంటే సార్ ఇప్పుడు అంటే రైట్స్ అని చెప్పేసి అన్నారు కదా, దాంట్లో రైట్స్ ఎలాంటి ఏ దశల్లో ఉంటుందా రైట్స్ అనేది? ఇప్పుడు రైట్స్ అంటే ఇందులో రైట్ అంటూ ఏం లేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి స్కోప్ ఇచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? స్కోప్ అంటే ఇందులో మీకు ఫ్యాక్ట్ చెప్పాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు రెండు ఒక ఎడ్డు లాంటి వాళ్ళు. ఒక బైక్కి 2 టైర్లు ఎంత అవసరమో ఒక ఫ్యామిలీకి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్ లేనప్పుడు కోర్టు కలిసి ఉండమని ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని చేయగలిగింది ఏం లేదండి. రాను అని అన్నప్పుడు అది భార్యనైనా భర్తనైనా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అది ఒక డైవర్స్కి ఒక గ్రౌండ్ తప్ప దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నేనేం చేయనమ్మా అంటారు. సో ఇట్స్ అంటే మనం చట్టం అనే ఒక చట్టంలో ఉన్నాం కాబట్టి యూజ్లెస్ సెక్షన్ అని అయితే చెప్పలేము. కొన్నిసార్లు అది ఒక మెయింటెనెన్స్ తగ్గించడం కోసం కానీ అది భర్తది తప్ప భార్యది తప్ప అని డిసైడ్ చేయడంలో కానీ ఆ ఒక్క సెక్షన్ అనేది కాస్త యూజ్ఫుల్ అవుతుంది అంతే తప్ప స్పెసిఫిక్గా దాని మూలాన వచ్చే లాభం అయితే ఏం లేదండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు, అలాంటప్పుడు ఈవెన్ పిల్లలు కూడా ఉంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. పిల్లలు కూడా డాడీ చూడాలని చెప్పేసి అనుకుంటుంటారు, కానీ ఇక్కడ కోపతాపాల్లో వీళ్ళు ఎవరిని చూయించను. అలాంటి పరిస్థితి కూడా ఉంటున్నప్పుడు వీళ్ళకి ఏ విధంగా మనం అంటే వీళ్ళ మధ్యలో ఈ పరిష్కారాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే కౌన్సిలింగ్ కేంద్రాలు ఇవి ఉన్నాయి కదా కొన్ని, సో ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు సరిగ్గా నడుస్తున్నాయంట? కౌన్సిలింగ్ సెంటర్స్ అయితే నడుస్తున్నాయండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ బాగానే నడుస్తున్నాయి. బట్ ఏంటి అంటే వెళ్ళిన వాళ్ళ ఈగోలు, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు సంసారం అంటే ఏంటి, లేకపోతే పెళ్ళెందుకు చేసుకున్నాము, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది రియల్లీ ఇవాళ తెలియని ఒక సొసైటీలో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఒక్క టెంపర్మెంట్ ఏ క్షణంలో ఉంటుందో ఆ టెంపర్మెంట్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో అటు మగవాళ్ళు లేరు, ఇటు ఆడవాళ్ళు లేరండి. ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చిన ఈవెన్ నేనే చాలామందికి చేస్తూ ఉంటా. బట్ వాళ్ళ ఈగో అంతే, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే కోర్టులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తారు తప్ప దాని మూలాన మనకి ఏం లాభం వస్తుంది అనేది మాత్రం ఆలోచించారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీ దృష్టిలో వచ్చిన, మీ దగ్గరకు వచ్చిన దంపతుల కేసులు వాటి విషయంలో ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా మీరు? ఎలాంటి కేసెస్ వచ్చినాయి? ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కొన్ని కేసెస్ ఉన్నాయండి. అందులో ఆమె భర్త దగ్గరికి రాదు, అలానే భర్త నుండి మెయింటెనెన్స్ కూడా కావాలి, ఓకే, కానీ పిల్లల్ని చూపెట్టదు. అక్కడ 3 కేసులు. అతను డైవర్స్ కేసు వేశాడు, ఆమె మెయింటెనెన్స్ కేసు వేసింది.
అతను మళ్ళీ కస్టడీకి పిల్లల కస్టడీకి చూపెట్టమని చెప్పి కేసు వేశారు. మన సిస్టము ఎంత ఘోరంగా ఉంది ఈ ఫ్యామిలీ దీంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్లో అంటే 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ వేసినప్పుడు మెయింటెనెన్స్ పిటిషన్ అలౌ చేసింది. డివోర్స్ పిటిషన్ అలౌ అయింది హస్బెండ్ది. డివోర్స్ పిటిషన్ అలౌ అయిన 5 ఇయర్స్ తర్వాత మెయింటెనెన్స్ పిటిషన్ అలౌ అయింది. ఆ మెయింటెనెన్స్ పిటిషన్ అలౌ కాకముందే తనకి ఇంకొక డిస్ట్రిక్ట్ కోర్టు ఫ్యామిలీ కోర్టు పిల్లల్ని చూడడానికి సాటర్డే సండే పిల్లలు తండ్రి దగ్గర ఉండాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు స్టిల్ ఇప్పటికీ ఇట్స్ రన్నింగ్, కేసు నడుస్తుంది. ఫైనల్గా ఇక్కడ లాస్ అయింది ఎవరు అంటే హస్బెండ్. 7 ఇయర్స్ పాటు కోర్టు చుట్టూ తిరిగి 7 ఇయర్స్ తర్వాత ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ వస్తే ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు వచ్చింది? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ 2017 నుండి 2024లో ఫైనల్ అయితే 2017 నుండి ఇంత అమౌంట్ అని చెప్పి కౌంట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఏదో వేరే స్టేట్ అనుకోండి, అతను ఎక్కడ ఇదని పక్కన వేస్తే వేరే స్టేట్, ఇక్కడ నుండి అక్కడ వెళ్ళడానికి వాడు అన్ని సంవత్సరాల పాటు తిరిగి దానికి అయిన ఎక్స్పెన్సెస్ హూజ్ లాస్? ఫైనల్లీ ఆ పిల్లలే లాస్. ఇప్పుడు మీ ఈగోకి మధ్యలో వచ్చింది ఏంటి అంటే పిల్లలు లాస్ అయ్యారు. దగ్గర 65 lakhs ఖర్చు పెట్టాడు ఓన్లీ ఈ 7 ఇయర్స్లో తను ఆ కోర్టుల చుట్టూ తిరగడానికి. అది ఎవరిది? అటు హస్బెండ్ది కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళిద్దరి మధ్య ఈగోలతోటి ఆ 75 lakhs పిల్లలకి పోగొట్టినట్టే కదా. ఆ చిన్న ఆలోచన లేకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం. ఎస్ సార్, ఇప్పుడు పిల్లలను చూపించకపోతే అంటే భర్త నుంచి మెయింటెనెన్స్ అడుగుతుంది, అలాగనే పిల్లల్ని మాత్రం చూపించట్లే. మరి తండ్రి అన్నప్పుడు పిల్లల్ని చూడాలనే ఒక ఆవేదన అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మెయింటెనెన్స్ని కట్ చేయవచ్చా? లేదు అంటే ఈమె నా పిల్లల్ని చూపించట్లేదని చెప్పేసి కోర్టులో ఏమైనా పిటిషన్ వేసి ఆ మెయింటెనెన్స్ ఆపేసే ప్రయత్నం చేయవచ్చా? ప్రయత్నం అయితే చేయొచ్చండి. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే సిటీలో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ ఈ రెండు కేసులు 2 డిఫరెంట్ కోర్ట్స్లో ఉంటాయి. మెయింటెనెన్స్ వచ్చి డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పటికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ కొన్ని అసైన్ చేసి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ కూడా వెళ్తాయి కేసెస్. సో ఈ ఏదైతే విజిటేషన్ గార్డియన్షిప్ ఉంటుందో అది స్పెసిఫిక్గా ఒక డిస్ట్రిక్ట్ జడ్జి మాత్రమే హ్యాండిల్. రెండు డిఫరెంట్ కోర్టులో ఉండడం మూలాన కొంతమంది జడ్జెస్ ఆ ఆర్డర్ని మేము కన్సిడర్ చెయ్యము, 125 ఆర్ మెయింటెనెన్స్ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఏదైతే చెప్తుందో నీ వైఫా కాదా, నెంబర్ 2 పెళ్ళిని నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా లేదా, నీకన్నా తక్కువ సంపాదిస్తుందా లేదా, ఇవి మాత్రమే కన్సిడర్ చేస్తున్నాయి తప్ప ఆ 125 ఆఫ్ సిఆర్పిసిలో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త బిఎన్ఎస్లో 84 సెక్షన్లో కానీ ఇందులో కూడా ఒక స్పెసిఫిక్ గ్రౌండ్ ఉంటుంది. హస్బెండ్ని సేవ్ చేసుకోవడానికి ఒక స్పెసిఫిక్ గ్రౌండ్ ఉంటుంది. రీజనబుల్ కాజ్, ఓకే, అంటే ఆ భర్త నుండి భార్య దూరంగా ఉండడానికి బలమైన కారణం. కానీ ఆ కారణాన్ని కోర్ట్స్ ఇవాళ కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ మెయింటెనెన్స్ అంటే ఆ లేడీ ఇచ్చేయాలి. వాడు రిక్షా తొక్కైనా సరే సచ్చినట్టు హ్యూమన్ చెప్పి కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ హైకోర్టు, చాలా హైకోర్ట్స్ రీసెంట్లీ కూడా నువ్వు ఏదన్నా చేసుకో. రీసెంట్గా ఒక కర్ణాటకలో ఒక కేసు జరిగింది. ఓకే, 64 లక్షలు మెయింటెనెన్స్ అడిగింది. ఎవ్రీ మంత్ 64 lakhs మెయింటెనెన్స్ అడిగిందాం. జడ్జే షాక్ అయింది ఆ కేసులో, హైకోర్టు జడ్జి. మేకప్ సామాన్లు వీటికి కూడా మెయింటెనెన్స్లో కలిపి అక్కడ స్పెసిఫిక్గా కొన్ని గ్రౌండ్స్ మెన్షన్ ఫర్ ది నెసెసిటీ, అంటే నేను ఏ స్టేజ్లో ఉన్నానో నా స్టేజ్లో బతకడానికి అవసరమైనవి మాత్రం ప్రొవైడ్ చేయడానికి ఆ మెయింటెనెన్స్ అనేది పెట్టారు. కానీ మేకప్ కిట్స్కి లేకపోతే అడిషనల్ ఎక్స్పెన్సెస్కి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు అడిగినట్టు అది విజిటేషన్ రైట్స్ కానీ గార్డెన్షిప్ యాక్ట్లో కానీ
కస్టడీ పిటిషన్లో కానీ డిసైడ్ అయిన తర్వాత ఇయ్యకపోతే, పిల్లల్ని చూపెట్టకపోతే దాన్ని అసలు యాక్చువల్లీ గ్రౌండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ కొంతమంది జడ్జెస్ కన్సిడర్ చేయట్లేదు. అంటే సార్ ఇప్పుడు పిల్లల్ని చూపించమని చెప్పి తండ్రి కోర్టులో ఏమైనా పెట్టవచ్చా కేసు? అలాగనే కంపల్సరీ కోర్టు కంపల్సరీ తండ్రి దగ్గర తీసుకెళ్ళాలి, పిల్లల్ని చూపించాలి అనేది ఏమైనా ఉంటుందా? అలాగనే సర్టెన్ ఏజ్ వరకు పిల్లల్ని తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంచాలని ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ మనకి దాని కొరకు ఒక స్పెషల్ యాక్ట్ ఉందండి, ఇండియన్ గార్డియన్ అండ్ అవార్డ్స్ యాక్ట్ అని చెప్పి. ఓకే. దాని ప్రకారము 5 years అండ్ అబౌవ్ టిల్ 18 years, అందులో బేసిక్ డెఫినేషన్లో ఏం చెప్తారు అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మనది పితృస్వామ్య రాజ్యం కాబట్టి మనం మాతృస్వామ్య రాజ్యం అంటాం, కానీ పితృస్వామ్య రాజ్యం కాబట్టి ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో హీ ఈజ్ ది ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు ది చిల్డ్రన్. ఓకే. కానీ అది మనకి మాట వరుసకు మాత్రమే, చెప్పుకోవడానికి మాత్రమే. బట్ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మదర్ దగ్గరే ఉంటాం. మ్యాక్సిమం కిడ్స్ ఏజ్లో ఉన్నప్పుడు మదర్ దగ్గరే ఉంచమని చెప్పి. అయితే ఇందులో కన్సిడరేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు వైఫ్ దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి, భర్త పిటిషన్ వేసుకోవాలి. భర్త దగ్గర వేసుకున్నప్పుడు ప్రతిదానికి కూడా ఒక రీజన్, అంటే భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోవడానికి ఉండే ఒక రీజన్. కొన్ని టైమ్స్లో జడ్జెస్ ఏం చేస్తారు అంటే కోర్టులో విజిటింగ్ అవర్స్ ఇస్తారు. ఓకే. అట్లీస్ట్ కోర్టులో 1-2 hours అయినా చూసుకునే విజిటింగ్ అవర్స్ ఇస్తారు. కానీ చట్టంలో ఉన్నది ఏది కూడా గార్డియన్స్ అండ్ యాక్ట్లో ఏది ఎంత స్పెసిఫిక్గా చట్టం ఎంత కఠినంగా చెప్తున్నా కూడా ప్రాక్టికల్గా మాత్రం అది పాసిబిలిటీ కావట్లేదు. ఎందుకు అంటే ఇష్టం అది. ఓకే. మాధవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి సార్, చెప్పండి సార్ మీ సమస్య. సార్, అంశము హిందూ వివాహ చట్టంలో సార్ భార్యాభర్తలకు వివాదం వస్తే విడాకులు తీసుకోవడము, అంటే వాళ్లకు నచ్చకపోతే వివాహ జీవితంలో, అంటే గత జీవితంలో గత యొక్క పూర్వపు మన హిందూ జీవన విధాన వివాహానికి నేటి వివాహానికి చాలా వ్యత్యాసం వచ్చింది. చట్టాలు, పట్టు, మహిళలు, పురుషుని యొక్క కుటుంబం మొత్తాన్ని, అంటే వాడు మాట ఇనేంత వరకు కేసులు పెట్టడం, వేధించడం, వీటిల్లో కూడా కొంత ఆలోచన చేసి ఒక్క భర్త యొక్క నేరాన్ని, భర్త యొక్క ఆమెపై ఏమైనా ఇది చేసి ఉన్నా, ఆమెకు ఏదన్నా కొంచెం ఇబ్బంది కలిగించినా, జీవితంలో ఇది ఉన్నా అతనిపైన చర్యలకు కానీ న్యాయపరంగా కోర్టులో నిలబెట్టి పోలీసుల మధ్య తిట్టడము, బూతులు మాట్లాడడము, అవతల వాళ్ళ మొత్తం కుటుంబాన్ని ఒక ఉదాహరణ చెప్తా నేను. జమ్మలమడుగులో ఒకతనికి లక్షలేరు పోస్ట్ వచ్చింది. పోస్ట్ వచ్చేంత వరకు ఉద్యోగం రాలేదని తల్లిగారింట్లో ఉండి తొడకపోవడానికి ఉద్యోగం వచ్చింది, ఇంకా తొడుకొని పోవాలా, నేను చెప్పినట్టు వినాలా అంటే అతను విననంటే ఉద్యోగానికి పోయే రోజు అరెస్ట్ చేపించినారు. ఫస్ట్ రోజు అంటే ఉద్యోగానికి హాజరు కావాలా, అతను అరెస్ట్ వచ్చింది. ఎలా మహిళలు ఇలా వేధిస్తే తమ మాట వినాలని, అంటే వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వ్యవస్థలో అత్యంత దారుణంగా చట్టాలను అండగా చేసుకొని మహిళలు పెట్టేగిపోతున్నటువంటి, అంటే వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, అందరికీ అలానే ఉండాలని అనటం లేదు, కానీ వాస్తవిక శైలిలో క్లియర్గా సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ క్లియర్గా సమస్య ఏంటో క్లియర్గా చెప్పేసేయండి ఒక మాట. అదే సార్, మహిళలకు చట్టం ఉండాలి, కానీ ఆ చట్టంతో ఎదుటి వ్యక్తిని వేధించకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే. సో లాయర్ గారు చెప్పండి. చట్టంలో అవి కూడా ఉన్నాయండి, కానీ దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితులు మాత్రం లేవండి. ఇప్పుడు ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందో అందులో మహిళలు ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు అనే దాన్ని రాశారు. కానీ ఇప్పుడు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసు పెడతారు, ఏమవుతుంది, ఈ కేసు పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదనుకోండి, 10 మంది ఆడవాళ్ళు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద ఏదో ధర్నా చేస్తామంటారు. ఆ బాధ భరించలేక పోలీసు వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. చట్టం మాత్రం క్లారిటీగానే ఉందండి. చట్టం దృష్టిలో క్లారిటీగానే ఉంది. దాన్ని వాడేవాళ్ళ పరిస్థితిని బట్టే ఆధారపడి ఉందండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి సార్? మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు విడిపోవడానికి ఇద్దరు ఒప్పుకొని
కలిసి ఉండలేము అని డిసైడ్ అయ్యి ఇద్దరూ కలిసి జాయింట్గా ఒక పిటిషన్ వేసి ఆ పెళ్ళిని రద్దు చేసుకోవడమే మ్యూచువల్ డైవర్స్ అండి. అంటే ఎంత టైం పడుతుంది సార్ వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ యాక్చువల్లీ చట్టం ప్రకారము 6 months కూలింగ్ పీరియడ్ అని ఉందండి. కానీ ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ సర్కామ్స్టాన్సెస్లో ఆ కూలింగ్ పీరియడ్ కూడా అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో చెప్పింది ఆ విషయం. స్పెసిఫిక్గా ఆ కూలింగ్ పీరియడ్ కొన్ని ఎమర్జెన్సీ సర్కామ్స్టాన్సెస్లో అవసరం లేదు అని చెప్పి. లేని పక్షంలో జనరల్గా జరిగేది ఏంటి అంటే చట్టం ప్రకారము ఇద్దరూ కలిసి జాయింట్గా ఒక పిటిషన్ మూవ్ చేయాలండి. ఆ తర్వాత 6 months 6 months తర్వాత ఒక డేట్ వస్తుంది. ఆ డేట్కి జాయింట్గా ఇంకో పిటిషన్ సెకండ్ టైం పిటిషన్ మూవ్ చేస్తే వాళ్ళకి డివోర్స్ క్లోజ్ మ్యారేజ్ అనేది రద్దు అయిపోతుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే అంటే మనం చూసాము అక్కినేని ఫ్యామిలీలో కూడా నాగ చైతన్య అలాగే సమంతాది కూడా మనం చూసాము. వాళ్ళు మ్యూచువల్ డివోర్సే తీసుకున్నారు. సో ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా వాళ్ళలో మళ్ళీ అంటే పశ్చాత్తాపం వచ్చేసి తిరిగి మనం కలిసి ఉందాము అనే ఆ థాట్స్ ఏమైనా ఆ విధంగా తీసుకొచ్చే అవకాశం అంటే ప్రయత్నం చేస్తుందా కోర్టు కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా? మ్యూచువల్ డైవర్స్లో అవకాశం లేదండి. మ్యూచువల్ డైవర్స్లో అవకాశం లేదు. అలా కాకుండా కంటెస్టెడ్ అంటే 13 ప్రకారము ఒక 7 సబ్సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 13 ప్రకారము హిందూ మ్యారేజ్ యాక్ట్లో అంటే డైవర్స్ తీసుకోవడానికి ఈ గ్రౌండ్స్లో అయితే డైవర్స్ వేసుకోవచ్చు అనేది ఉన్నాయి. వాటి ప్రకారము ఒకళ్ళు డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు సో కోర్ట్ మ్యాక్సిమం ఉన్న హెఫ్టీ షెడ్యూల్స్ని బట్టి ఎక్కువ కేసెస్ నిజం చెప్పాలి అంటే ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్సే ఇవాళ కోర్టులో కూడా ఎక్కువ ఉంటున్నాయండి. ఆ జడ్జెస్కి కూడా బిజీ షెడ్యూల్ని బట్టి వాళ్ళ టైమింగ్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, కలపడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసే ఒక కేసు జరిగింది. ఆ కేసులో దగ్గర ఒక 40 times కౌన్సిలింగ్ అయిందండి. 40 times డైలీ హాఫ్ డే అయ్యేది ఒక్కొక్కసారి. సో జరుగుతున్నాయి. బట్ అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇక అది వాళ్ళ ఈగోస్ మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఇది పర్టికులర్లీ ఈగోస్కి సంబంధించి ఇవాళ ఉన్న జనరేషన్లో అయితే పర్టికులర్గా ఈగోస్కి సంబంధించాడు. సో మరో కాలర్ ఉన్నారు, రాజ్ కుమార్ గారు ఖమ్మం నుంచి. నమస్కారం రాజ్ కుమార్ గారు. నమస్కారం సార్. మీ సమస్య ఏంటి సార్? నమస్కారం ముఖేష్ గారు. సార్ నాకు ఆడవాళ్ళ ఒకసారి ఇప్పుడు మా మిస్సెస్ మా అమ్మ నాన్న పేరు కాపురం పెట్టాలని మా మిస్సెస్ అన్నారు సార్. అయితే నేను ఒక్కడే కొడుకుని మరి 2 అక్కలు. అయితే నేను వేరు కాపురం రాకుంటే 490 కేసు పెట్టింది సార్ నా మీద. అది చాలా 490 కేసు పెట్టేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ పైన కూడా నేను కూడా పోయినాను. ఆ పోలీసు వాళ్ళు కూడా ఏమి పట్టించుకోకుండా మరి బాబు మీ మీద నువ్వు ఆడవాళ్ళ కేసు పెట్టారు, వాళ్ళకే పవర్స్ ఉంటాయి, మీకేం పవర్స్ ఉండదు, తర్వాత ఎంక్వైరీ చేద్దామన్నది. ఇప్పుడు 4 years నాకు ఉంది సార్. అయితే 50,000 నేను ఒక చిన్న వ్యాపారం సార్. 50,000 మెయింటెనెన్స్ అటు చేసాం. నెలకి 40,000 మెయింటైన్ చేస్తున్నా సార్. మా మామూలుగా టార్చర్ పెట్టట్లేదు సార్. ఇట్లా బయటకు వస్తాయి సార్. మరి ఆమె 490 years నడుస్తుంది 4 years నుంచి. మరి లేడీస్కి ఏంటంటే ఎవరు పిలవట్లేదు. ఏమైనా మగోళ్ళు చేస్తున్నారు. మరి మగోళ్ళకి చట్టాలు లేవా సార్? మామూలుగా మా అమ్మ నాన్న కూడా సార్ ముసలోళ్ళు సార్. ఆమెను ఏమన్నారు, ఆమెకి చాలా ప్రౌడ్ సార్. చాలా ఏ మాట వినరు, ఏది చేసినా కూడా ఎంత ప్రౌడ్ అంటే తన మాట నెగ్గాలి, తన మాట ఇచ్చేయాలని అంటుంటారు సార్. ఎవరిని లెక్క చేయరండి. కనీసం మా అమ్మ నాన్నకి అన్నం పెట్టడానికి కూడా ఇది కాదండి. వాళ్ళు పెద్ద మనుషులు. నాన్న ఇష్టం ఆమె టార్గెట్ చేసుకుంటా తమ్ముళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఎదురు కాదు వీడికి చట్టాలు లేవా అంటే ఏమైనా మగవాళ్ళ మీద ఇది అంటున్నారు కదా. మీరు ఇట్లాంటి ఆడవాళ్ళ మీద ఎటువంటి చట్టాలు తీసుకురావచ్చు సార్? ఓకే రాజ్ కుమార్ గారు, మీరు ఇంకా అంటే మనకిది ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కాబట్టి చాలామంది లైన్లో ఉంటారు. మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటే లాయర్ గారి నంబర్ కూడా స్క్రీన్ మీద కనబడుతుంది. 7989070122 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సార్తో మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు ఇస్తారు సార్. ఇప్పుడు మరొక కాలర్ స్వరూప. స్వరూప గారండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం. సార్ దానికి ఆన్సర్ చేస్తారు. మీరు మీ దగ్గర నిజమైన కారణాలు ఏమన్నా ఉంటే మాత్రము మీరు కూడా
డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చండి. ఎవరు? రాజ్ కుమార్ గారు మీరు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు. అది ఆడవాళ్ళ ఒక్కళ్ళకే వర్తిస్తుంది అనేది ఇప్పుడు లేదండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, హస్బెండ్ అయినా పెట్టవచ్చు, ఇంట్లో అత్తమామలైనా డొమెస్టిక్ వైలెన్స్ పెట్టవచ్చు అని చెప్పిందండి. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఎలాను 498 కేసు పెడితే ఏం జరగాలి, ఆ తర్వాత మీరు ఆ కేసు గెలిస్తే ఏం చేయాలి అనేది మీరు ఎవరైనా ఒక లాయర్ని మాట్లాడుకుంటే అది చూసుకుంటారండి. ఓకే. ఇంకా మీకు సలహాలు ఏమైనా కావాలంటే లాయర్ గారి నెంబర్కి కాల్ చేయండి రాజ్ కుమార్ గారు. అలాగనే స్వరూప గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం స్వరూప గారు. నమస్కారం అండి. సమస్య ఏంటండి? ఇలా మా నియర్ రిలేషన్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కు సమ్ అనుమానంతో ఆమె కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి సపరేట్ అయినారండి, హస్బెండ్ అండ్ వైఫ్. అయితే అమ్మాయికి అసలు మెంటలీ రిటైర్డ్. సో వాళ్ళ అబ్బాయి వచ్చేసి స్టడీ చేస్తున్నాడు. ఆయనేమో హస్బెండ్ ఏమో డివోర్స్ ఇస్తానంటున్నాడు. అయితే ఆమె మెంటల్ రిటార్డెన్స్ ఎవరికి ఉందండి? పాపకి వాళ్ళ అమ్మాయికి. ఓకే. దాంతో వాళ్ళ అమ్మ కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హస్బెండ్ అండ్ వైఫ్ కి డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఇద్దరు సపరేట్ ఉంటున్నారు. అయితే ఇప్పుడు హస్బెండ్ డివోర్స్ ఇచ్చేస్తా అంటున్నాడు. బాబు ఏమో చదువుకుంటున్నాడు. వాళ్ళ మదర్ ఏమో రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏజ్ లో లేరు. ఆవిడ ముసలావిడ. బాధ్యత డివోర్స్ ఇచ్చేయమని ఫోర్స్ చేస్తున్నాడు హస్బెండ్. అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి మదర్ పరిస్థితి, దాన్ని ఎవరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి ఎవరు రెడీగా లేరు. ఆమెమో మానసికంగా సరిగా లేదు, అమ్మాయి మానసికంగా సరిగా లేదు. అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు, హస్బెండ్ ఏమో డివోర్స్ ఇస్తానంటున్నాడు. దీనికి ఏదైనా ఉంటుందా అండి సమాధానం? కొంచెం మదర్ అంత అంటే అమ్మమ్మ తీసుకునే పరిస్థితులలో బిడ్డది కానీ మనవరాలు కానీ తీసుకునే ఏజ్ లేదు, ఆమెకి చెయ్యలేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు అంత ఏజ్ లో లేరు వాళ్ళను. లాయర్ గారు దీని మీద చక్కటి ఆన్సర్ చేస్తారండి. ఎందుకంటే ఇది నిజంగా మీరు చెప్తుంటే ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు కూడా. సార్ అమ్మ, మీరు ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి అమ్మ. ఆ ఉండే ప్లేస్ని బట్టి మీకు ప్రతి మండలానికి ఒక డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్ ఉంటుంది. ఆ డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్లో కానీ కోర్టులో కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వేయండి. మెయింటెనెన్స్ కేసు ఒకటి వేయండి. హైదరాబాద్లో అయితే ఎక్కడ వెళ్ళాలి సార్? హైదరాబాద్లో కూడా డిస్ట్రిక్ట్స్ని బట్టి ఉందండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మేడ్చల్ వచ్చి నేరేడ్మెట్లో ఒకటి ఉంది, అల్వాల్లో ఒకటి ఉంది. మీరు ఎక్కడ ఉంటారండి స్వరూప గారు? ఓకే, రైట్, కట్ అయింది అనుకుంటా. సరే, వింటారు. డొమెస్టిక్ వైలెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈ రెండు కేసులు వేసినప్పుడు దానికి ఒక సొల్యూషన్ అనేది కోర్టే చూపెడుతుందండి. ఓకే, ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ డివోర్స్కి సంబంధించి కొన్ని అంటే ఎన్ని కండిషన్స్ ఉంటాయి సార్? ఫస్ట్ డివోర్స్కి మెయిన్ ఇవాళ చూపెట్టగలిగింది క్రూయల్టీ అండి. అంటే వైఫ్ హస్బెండ్ని ఇబ్బంది పెట్టడం కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఇందాక ఒక ఆయన చెప్పారు, రాజ్ కుమార్ గారు, సపరేట్గా ఉండము, తల్లి నుండి సపరేట్గా ఉండాలి, ఉంటేనే కాపురం. ఇట్ ఈజ్ ఆల్సో క్రూయల్టీ. అది కూడా ఒక రకంగా క్రూయల్టీ అని చెప్పి ఇప్పుడు మానసికంగానో లేకపోతే కొడితేనో తిడితేనో అది క్రూయల్టీ అవ్వదు. తల్లిదండ్రుల నుండి సపరేట్ చేయడం కూడా క్రూయల్టీ అండి. ఇక మెయిన్ గ్రౌండ్స్ ఏంటి అంటే, ఒకటి అడల్టరీ అండి. అడల్టరీ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అక్రమ సంబంధం. ఇంకోటి 2 years పాటు సపరేట్గా ఉండడం, హిందూ మతం నుండి వేరే మతానికి మారడం, 7 years పాటు కనిపించకుండా పోవడం, అండ్ క్రూయల్టీ. ఓకే, ఇది మెయిన్ గ్రౌండ్స్ అండి. ఈ గ్రౌండ్స్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళు కోర్టుని డైవర్స్ కొరకు అప్రోచ్ అవ్వచ్చు అండి. ఓకే సార్, ఇప్పుడు ఇద్దరు అంటే మ్యూచువల్గా కేసు వేసుకుంటారు మ్యూచువల్ డివోర్స్ కోసము.
సో అందులో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు జడ్జి ముందు నిలబడిన సమయంలోనంట మీరిద్దరూ అంటే జడ్జి గారు అడిగిన ప్రశ్నకి మీరిద్దరు సమ్మతమైన విడిపోవటానికి అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు లేదండి నేను కలిసే ఉందామని అనుకుంటున్నాను కానీ మా ఆయనే నన్ను దూరం చేస్తున్నాడు, లేదంటే నేను నాకు ఇష్టమేనండి ఆమెతో ఉండటం కానీ ఆమెనే వద్దంటుందని చెప్పేసి ఏదో ఒకటి చెప్పినప్పుడు పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏంటి అంటే జడ్జెస్ అంటే 6 months అలా పోయే సంవత్సరాలు సాగుద్దండి. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారము మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి ఇంకో డేట్ ఇస్తారు. అప్పటికి కూడా వాళ్ళు ఆ మ్యూచువల్ డైవర్స్కి అంగీకరించిన పక్షంలో దాన్ని ఈ 13లోకి కన్వర్ట్ చేసుకోమని చెప్పి ఎవరైతే అంటే డివోర్స్ ఇవ్వను అని అంటున్నారో వాళ్ళని ఇంకొక అంటే క్రూయల్టీ ఇందాక మనం చెప్పుకున్న గ్రౌండ్స్లోకి కన్వర్ట్ చేసుకోమని పిటిషన్ వేసుకొని దాన్ని కంటెస్ట్ చేయమంటారండి. కొంతమంది జడ్జెస్ డిస్మిస్ చేసేస్తారండి. అసలు ఆ పెయిల్ పిటిషన్ని డివోర్స్ పిటిషన్ని డిస్మిస్ చేస్తారండి. ఓకే, అంటే కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ కన్విన్స్ అయితే మళ్ళీ కలిసి ఉండే అవకాశం 13Bలో అసలు కౌన్సిలింగ్ అనేది లేదండి. జస్ట్ ఇద్దరు కలిసి కోర్టులోకి వెళ్ళారా, పిటిషన్ ఫైల్ చేశారా, మళ్ళీ 6 నెలల తర్వాత డేట్ తీసుకున్నారా, వచ్చారా. నేను ఇందాక చెప్పిన ఏవైతే గ్రౌండ్స్ అంటే బయట సెటిల్మెంట్ అండి. దట్ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఏదైనా హిందూ మ్యారేజ్ యాక్ట్లో నాకు నచ్చని పదం డైవర్స్, బట్ అందులో మ్యూచువల్ డైవర్స్ ఈజ్ బెటర్. ఎందుకు అంటే 6-7 సంవత్సరాలు వాళ్ళు కోర్టులో తిరిగి తన్నుకొని టైం వేస్ట్ చేసుకొని ఫైనాన్షియల్ లాస్ ఇవన్నిటి బదులు 6 నెలల్లో ఒకళ్ళకి ఇష్టం లేదు, ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు, ఎవరి ప్రాస్పెక్ట్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే సార్ ఇప్పుడు వీళ్ళకు ఇంకొకటి ఇక్కడ హిందూ క్రిస్టియన్ అంటే లవ్ మ్యారేజెస్ అంటారు కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. హిందూ అమ్మాయి క్రిస్టియన్ అనుకుందాం, లేదా క్రిస్టియన్ అబ్బాయి హిందూ అమ్మాయి, లేదంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి. ఈ విధంగా ఇంటర్ రిలీజియస్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో. అది హిందూ చట్టం కింద హిందూ అబ్బాయి హిందూ అమ్మాయి వాళ్ళకి జరిగిన పెళ్ళిళ్ళు మాత్రమే హిందూ మ్యారేజ్ కింద వస్తుందండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ ఏదైనా జరిగితే మాత్రము అవన్నీ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తాయండి. ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా తలంబ్రాలు, తాలిబొట్టు, సప్తపది ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితేనే అది పెళ్లిగా భావించబడుతుందండి. కంప్లీట్ పెళ్లిగా భావించబడుతుంది ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం. ఓకే, అంటే సార్ కొంతమంది అంటే విడివిడిగా ఉంటున్నప్పుడు అంటే ఈ మెయింటెనెన్స్ అనేది అంటే ఈ భరణం కోసమే నన్ను ఇబ్బంది పెట్టేసి భార్య బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి, కేసులు కూడా వస్తూ ఉంటాయి. సో మీ దృష్టిలో ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? అంటే నన్ను హింసించేది కేవలం భరణం కోసమే నన్ను పెళ్లి చేసుకుంది, నా ఆస్తిని చూసి ఆమె పెళ్లి చేసుకొని ఆమె వెళ్ళిపోయింది అంటే వెంటనే ఒక 1-2 monthsలోనే గొడవలు చేసుకొని కావాలని వెళ్ళిపోయి ఆ విధంగా డిమాండ్ చేస్తుంటారని చెప్పేసి అంటారు. నిజంగా ఇలా జరుగుతాయా? జరుగుతాయండి. అది అంటే ఇప్పుడు జనరల్ టాక్ ప్రకారము ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నారు, లేకపోతే ఆ భరణము డబ్బుల కోసమే పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని జనరల్గా అనుకోవడానికి బాగున్నా కూడా ఏదో ఒక రీజనబుల్ కాజ్ అయితే ఉంటుంది. ఏ కారణము లేకుండా ఒక వివాహము ఇద్దరు ఒప్పుకొని చేసుకున్న వివాహము అంత తొందరగా అయితే పటాపంచలయ్యే పరిస్థితికి అయితే రాదండి. ఓకే, సో మొత్తానికైతే సార్ హిందూ వివాహ చట్టం ప్రకారము ఈ యొక్క పునరుద్ధరణకు సంబంధించిన విషయంలో చక్కటి ఎనాలిసిస్ చేశారు. అలాగనే కొంతమంది కాలర్స్ కూడా ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు. బీఆర్కే న్యాయవేదికలో అంటే ప్రేక్షకులకు సంబంధించిన ప్రతి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో హిందూ వివాహ చట్టం దాంపత్య హక్కుల పునరుద్ధరణ అన్న విషయాన్ని స్పష్టంగా చూశారు కదా. మరో అంశంతో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతేకాదు మీకు సంబంధించిన ఎలాంటి లీగల్ సమస్యలున్నా మాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రముఖ సీనియర్ అడ్వకేట్లతో మాట్లాడించి మీకు చక్కటి న్యాయ సలహాలను అందించగలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. అలాగనే ఈరోజు లాయర్ గారి యొక్క నంబర్ కూడా ఇచ్చాము.
ఆ నంబర్కి మీరు ఇంకెక్కువ కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాయర్ గారితో మీరు మాట్లాడవచ్చు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.